హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు
రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతాసతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమున కెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ
విసిలేస్తూ ఉంటాం మధ్యలో చెప్పాలి. నైమి కార్యక్రమంలో సౌందర్య మహాములు సూత మహర్షిని చూసి వ్రతేన తపసేకించే వాచితపడు ఇటువంటి వ్రతం చేస్తే, ఇటువంటి తపస్సు చేస్తే, ఇటువంటి పూజలు చేస్తే కోరికలు లభిస్తాయో అటువంటి వ్రతరాజ్యమైన వారి తపస్సులు కానీ మాకు తెలియపరచమని వేడుకగా అంతటా సూతుడు ఇట్లు పలికాను. నారదే ఒకనొకప్పుడు నారదమయోగి లోకానుకరంఠ ఈ లోకాన్ని అనుకరించాల కాంక్షతో పర్యటన వివిధ లోకాంపాద ఈ విధంగా అన్ని లోకాలను పర్యటించి వస్తుండగా చివరికి మత్స్యలోకోపాగత భూలోకానికి ఎత్తించారు. భూలోకంలో ప్రజలు ఏ విధంగా అన్నాడు తత్వ దృష్ట్యా నానా ఇచ్చిన ప్రజలు అనేక విధంలో కష్టంలో దుఃఖంలో పాల్గొతున్నారే. లహోపాయేన ఏదైనా చిన్న ఉపాయం ఆలోచించి వీరి యొక్క కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఎవరమ్మా నారద మహర్షి విష్ణులోకోపాగత విష్ణులోకానికి వెళ్ళారండి. విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకంలో ఎవరుంటారు? విష్ణులోకంలో వైకుంఠంలో ఎవరుంటారు? లక్ష్మీనారాయణ ఉంటారు. అంతలో విష్ణులోకంలో విష్ణుమూర్తిని చూసి నారద మహర్షి వాగ్ మనసా తీర్థాయ మధ్యాహ్నం ప్రజల యొక్క కోరికలు నెరవేర్చినట్టు శ్రీమన్నారాయణమూర్తి అని శ్రీమన్నారాయణమూర్తిని అనేక విధములుగా ప్రకటించగా అంతర శ్రీహరి ఓ నారద మహర్షి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ మనసులో ఏమి కోరిక ఉన్నది అది అంతే సవిస్తారంగా నాకు తెలియపడుతున్నాడుగా. అంతటా నారద మహర్షి ఓ శ్రీహరి నేను ఇప్పుడే భూలోకానికి వెళ్ళిస్తున్నానండి. అక్కడ ప్రజలు అనేక విధములుగా కష్టమైన దుఃఖాలు పాల్గొంటున్నారు కాబట్టి వారికి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో నేను శ్రీహరిని మీరు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి నాయన్ని అనుగ్రహిస్తారా అని అనగా అంతటా శ్రీహరి ఆ జగత్ప్రభైన శ్రీహరి ఓ నారద మహర్షి సనాతనముకు శ్రీమన్నారాయణమూర్తి కలియుగంలో సత్యదేవుని యొక్క రూపంలో ఉన్నారయ్యా. ఆ సత్యదేవుని యొక్క వర్తాన్ని కనుక వాళ్ళు ఆచరిస్తే వారికి సర్వకాల సర్వాయస్తులను విజయము పొందగలుగుతారు అని చెప్పగా అంతలో నారద మహర్షి ఓ శ్రీహరి ఈ వ్రత విధానం ఏమి, ఈ వ్రతము ముందు ఎవరు చేసినాడు, ఈ వ్రతం చేస్తే ఎటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి, స్వామి యొక్క మహత్యం ఏమిటి, ఇది అంటే నాకు సవిస్తారంగా తెలియపరచరా అని అడుగుగా అంతటా శ్రీహరి నారద మహర్షి ఈ వ్రతమును ఆచరించిన వారికి దుఃఖ శోకాది శమనం, దుఃఖములు కష్టములు పోతాయి, ధనధాన్య వివర్ధనం, ధనము ధాన్యము వృద్ధి కలుగుతుంది, సంతానం సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతానం కలిగజేస్తారు, సర్వత్రా విజయప్రదం ఎప్పుడైనా విజయం కలిగే మార్గాన్ని కలిగజేస్తారు. ప్రతి ఒక్క వ్రతాన్ని మనం ఆచరించినప్పుడు ఏ విధంగా మనం పూర్తి చేయాల్సిన ఈ వ్రతాన్ని అసలు ఎప్పుడెప్పుడు చేయాలి. మా దేవ మాధవే మాసికేయ కార్తికేయ సుధనే ఈ వ్రతాన్ని మహామాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ శుభదినేనా ఇటువంటి శుభకార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అబ్బాయి వివాహం చేస్తుంటే వివాహం అయిన తర్వాత వాళ్ళతో చేయాలండి. అదే అమ్మాయి వివాహం అయితే వివాహానికి ముందు చేయాలి. ఈ వివాహానికి ముందు ఈ వ్రతం చేసి అప్పుడు వివాహం చేయాలన్నమాట. అంటే ఈ విధంగా ఏదైనా ఇక్కడికి నుంచి అన్ని పండుగలే నీకు. నెక్స్ట్ పండుగ ఏంటి అటువంటిప్పుడు కూడా చేసుకోవచ్చు. బారసాల మీ పండుగలు బారసాల చేయాలి, నామకరణం చేయాలి. బారసాల అంటే నామకరణం, పిల్లడిగా నామకరణం చేయాలి. తర్వాత ఏం చేస్తారు అబ్బాయికి అన్నప్రాసన అంటే అక్షరాభ్యాసం ఇవన్నీ వస్తాయి. ఇటువంటిప్పుడు కూడా ఇక వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎటువంటి శుభకార్యం ఇల్లు కట్టుకున్నాడు గృహప్రవేశం చేసాం అనుకో, గృహప్రవేశం కూడా చేయొచ్చు. అట్లా మనం ఎప్పుడు శుభకార్యం అంటే అత్యంత శుభదినం అంటే ఏంటి, దైవ కార్యక్రమం చేయటమే శుభదినం. అంతకన్నా శుభదినం ఏముంటుంది మనకి, దైవ కార్యక్రమం చేయటమే మంచిది మనకి. మన అంతకన్నా శుభదినం ఎప్పుడు పడితే అంటే ఎల్లబెళ్ళలో ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేయొచ్చు, బళ్ళు చేయాలి ఎప్పుడు అనుకుంటే అప్పుడే చేయొచ్చు. అత్యంత శుభదినం. ఈ వ్రతాన్ని అసలు ఎచ్చటెచ్చట ఆచరించాలి. స్వగృహం అనందు కానీ, వసతి గృహం అంటే అద్దింట్లో కానీ, దేవాలయం నందు కానీ, వృక్షం పెద్ద వృక్షమనందు కానీ, నదీ తీరం కానీ, సముద్ర తీరం నందు కానీ, మరియు మారేడు చెట్టు వద్ద కానీ, ఉసిరి చెట్టు వద్ద కానీ మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎక్కడ సంకల్పం బాగా చోట చేద్దామనుకుంటే అక్కడ ఈ వ్రతాన్ని మనము ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించినప్పుడు ఏ విధంగా ప్రారంభిస్తాం, ప్రాతకాలం మేల్కాంచి దంతధావన కాలకృత్యములను నెరవేర్చుకొని
పూజాగృహమును గోమయంతో అలిగి 5 రంగులుగా చెవులతో ముగ్గులు పెట్టి కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మీద బియ్యం కానీ ధాన్యం కానీ రాశిగా పోసి పూర్ణ కలశము వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ తుదకు రూపేతం చూడకుండా మట్టిది కానీ పెట్టాలి. అంటే స్టీల్ది వాడకూడదమ్మా. బంగారము, వెండి, ఇత్తడి, రాగి అట్లా ఇక కలశాన్ని ఏర్పరిచి దాని మీద కొత్త వస్త్రం గురించి ప్రతిమారు కూడా సత్యనారాయణ స్వామి ఎట్లా ఉండాలి? ఒక కలశము, అర్ధ కలశము, పావు కలశము సువర్ణము బంగారంతో కానీ, రజితము వెండితో కానీ, తామరము రాగితో కానీ, చిట్ట చివరి ఏది లేదు రూపాయి నాణ్యాన్ని కానీ పంచామృత అభిషేకించి మనం ఈ వ్రతం ప్రారంభించినప్పుడు ఏ విధంగా ప్రారంభిస్తారు? ఆద్యో పూజ్యో గణాధిప సూర్యకోట శివప్రద. లోకాలని ఎవరైనా సరే ఎవరు పూజించాలి? ఫస్ట్గా విఘ్నేశ్వర పూజ. మొట్టమొదటిగా ఆద్యో పూజ్యో గణాధిప సూర్యకోట మన కోటి వరాలు ఇచ్చాయన ఆ విఘ్నేశ్వర పూజ చేయండి. ఈ కార్యక్రమం చేసుకోవాలి. అటువంటి మొట్టమొదటి ఆద్య పూజ అటాక్ చేసాం మనం. చేసిన తర్వాత ఈ కలియుగంలో మన బ్రహ్మ సృష్టిస్తారు. జగన్నాటక సూత్రధారి శ్రీహరి మన కాలచక్రాన్ని మనం ఏ విధంగా నడవాలో ఆయన నడుపుతూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు మనకు మోక్ష మార్గాన్ని ఇస్తారు. కానీ ఈ కలియుగంలో సుఖము ఆనందం కావాలంటే నవగ్రహాలు అనుకూలించాలి. ఇందాక చెప్పించారు మంత్రాలు చెప్పించారు. ఆ మంత్రాలు సూర్యుడు మనకి ఆత్మపీడోపశాంతి, మన ఆత్మశాంతి కలిగేస్తారు. మనస పీడోపశాంతి, చంద్రుడు మన మనసును కాపాడుతుంటాడు. అన్నిటికన్నా వేగంగా పోయేది ఏంటి కలియుగంలో? మనసు. అది మన మనసు వేగంగా దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మన మనసును కంట్రోల్ చేసుకుంటే మనకు అన్నీ మంచిగా జరుగుతుంది. అట్లా బుధుడు మంచి బుద్ధిని ఇస్తాడు. బృహస్పతి బుధుడు ఆయన పుత్ర పీడోపశాంతి, మన సంతానాన్ని కాపాడుతూ మన సంతానాన్ని అభివృద్ధి కలిగేట్టుగా వాడి విద్యా బుద్ధులు కాపాడుతున్నట్టుగా ఆ సంతానాన్ని కాపాడుతూ ఉంటాడు. శుక్రుడు గృహ పీడోపశాంతి, మన గృహాన్ని కాపాడుతూ ఉంటాడు. మన గృహం అంటే ఏంటి? ఇల్లు. మన గృహం అంటే ఇల్లు కాదు, దాంపత్య జీవితమే ఒక గృహం. అది గృహం అంటే. ఇప్పుడు దగ్గర ఏమన్నారు? బ్రహ్మచారి అన్నారు. ఇప్పుడు గృహస్థుడు. వివాహం అయితే గృహస్థుడు. ఒక కుటుంబం ఏర్పడుతుంది నీకు ఎక్కడి నుంచి. తల్లి, తండ్రి, అత్త, మామ, తల్లిపిల్లలు, పిల్లలు అట్లా ఒక్కొక్కడు ఈ కుటుంబం పెరుగుతుంది. మన కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడేవారు శుక్రుడు. శన్యారిష్టేత సంప్రాప్తి, శనీశ్వరుడుగా ధ్యానం చేస్తుంటే ప్రాణపీడోపశాంతి, ఆయుష్కారుడు, మన ఆయుష్ను కాపాడుతూ ఉంటాడు. ఎవరు? శనీశ్వరుడు వాడు. రాహువారిష్టేత సంప్రాప్తి, రాహువులుగా ధ్యానం చేస్తుంటే షట్చుహు పీడోపశాంతి. షట్చుహు అంటే మన అవయవాలు కాపాడుతూ ఉంటాడు రాహువు. కేత్వారిష్టేత సంప్రాప్తి, కేతువులు కనుక ధ్యానం చేస్తుంటే జ్ఞాన పీడోపశాంతి, మంచి ధనాన్ని ఎత్తాడు. ఎంత డబ్బు ఉన్నా కూడా వీటిలో ఏది లోపించినా మానవుడికి సుఖం ఉంటుందండి. వీటిలో ఏది లోపించకూడదు. అవి ఉంటేనే మనకి మానవుడికి సుఖం ఆనందం కలిగేది. అవి కలగాలని ఇక్కడ నవగ్రహాలకు పూజ చేసాం. అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, పంచబాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, కనకదుర్గ, వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి వీళ్ళని కూడా ఆహ్వానించారు. వాళ్ళందరి యొక్క సమక్షంలో రమాసహిత సత్యనారాయణ స్వామిని పంచామృత అభిషేకించి మండపం నుంచి ఆ స్వామిని అనేక విధంగా అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్న తర్వాత స్వామికి ప్రీతి అనేది రంభాఫలం కొడతాం గోధుమస్య చవనం. స్వామికి కావాల్సి గోధుమ రవ్వ, అవావే శాలిచవనం, గోధుమ నమ్మకాలు లేకపోతే బియ్యపు రవ్వ, చక్కెర లేక బెల్లం ఇవి సమానంగా సిద్ధం చేసుకొని స్వామికి నివేదన పరిచి స్వామి వారి యొక్క కథలు విని స్వామికి ప్రీతిగా అనేక నృత్యములు, కేంద్రంలో పోరాటాలు, గదులు జరిపించి స్వామి యొక్క ఇవన్నీ ఎట్ట చేయాలి అన్నీ వచ్చేసినాం. మనం అట్టగా చేసుకొచ్చామా? చెప్పినట్టు చేసామని అన్నీ అట్టగా చేసుకొచ్చాము. ఆ తర్వాత నేను చేసి స్వామి నివేదనపరచాలి. జై శ్రీమద్రమారమణ గోవిందో హర్. వీర వెంకట రమా సత్యనారాయణ ప్రథమోధ్యాయ సమాప్త. కలిసింది ఎగిరేసాడు సార్. జాయామి జానతో పని కొరకే జాయామి జానతో నిలుచుకోండి అయిపోతుంది. మీరే అక్కడ అటు వద్దండి. ఆఖరి కథకే పిలుస్తాం మిమ్మల్ని. అప్పుడు వచ్చేయాలి మీరు. అప్పుడు దాకా ఉంచుకోండి. ఉంచుకోలేకపోతే వీళ్ళు వేస్తారండి. శ్రీ సత్యనారాయణ
మనసారా చేసే పూజలు నీవి. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. అపరాధములు అన్ని మన్నించావు, అనురాగ పెన్నిధిని అందించావు. ఏనాడు మా పూజ గైకొన్నావు, నిందారణలోనే కొలువున్నావు. ఏనాడు వీడనని మాటివ్వాలి, జగమంత గుండెలోన చోటివ్వాలి. రాగాల సుధలెన్నో కురిపించాలి, సంసార రసవీణ పలికించాలి. ఆలు మగల నడుమ ఆనందం చిందించాలి. తోడు నీడవు నీవై సుఖ శాంతులు పండించాలి. సకలము నెరిగిన సాక్షివి నీవై. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. నా మమత నైవేద్యమన్నానయ్యా, నా పైన దయ చూపమన్నానయ్యా. బ్రతుకంత నీ వ్రతము చేసేనయ్యా, ఇటువంటి ఆపదలు రానికయ్యా. కష్టాలు తీర్చేటి కథలే నీవి, నిలువెల్ల కరిగేటి కరుణే నీవి. నీ పాద సన్నిధి నిలిచిన చాలు, వెయ్యేళ్ళు వెలిగించేను నీ దీవెనలు. దాచిన దాగని సత్యం అది తెలిసిన దైవం నీవే. భక్తుల ఆర్తిని తీర్చి వరమిచ్చే శ్రీపతి నీవే. న్యాయము చేసే నాథుడు నీవే. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి. ఎదలోనే నమ్మితి ఏలుకో దరి చేర వేడితి చేరుకో శరణంటి నిన్నే రావా. శ్రీ సత్యనారాయణ స్వామి మనసారా చేసే పూజలు నీవి.
प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनुं तमीडे। ब्राह्मणो वेदाः तस्मै कल्याणी देवी इदं शुभगे शुभगे वरोदं वरोदमिदं शुभगे शुभगे वरोदं वरोदमिदं शुभगे 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 वरोदं वरोदमिदं शुभगे शुभगे वरोदं वरोदं धनं धान्यं पशं बहुपत्रलाभं सत्सदानकालस्तुवाहनप्राप्तिरस्तु गोत्राभूतु मनोवाञ्छावरसिद्धिरस्तु नवो नवोऽध्याय मनोन्नतिर्गाच्यरचन्द्रमात्रे धनं धान्यं पशुं बहुपत्रलाभकं शतसहस्रदीर्घमाय दाम्पत्य आयुर्वर्ष श्रीरामभद्रे जनकस्य पुत्रे सीतांगना सुंदर कोमलांगी श्रीविष्णुपत्नी बोरेका माता वधूवराभ्यां वरदा भवन्तु दाम्पत्य आयु शिवस्य भद्रे गिरिराजपुत्रे दिव्यामृतपुष्णे कल्याणगौरी मंगलारती वधूवराभ्यां वरदा भवन्तु। स्फुरद्रत्नमाला किरीटं किरीटोल्लसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवत्वं सहेतुं गणाधीशमीशानसूनुं तमीडे। उदञ्चद्भुजावल्लरी दृश्यमूलो चरत्प्रूलता विभ्रमप्राजदक्षं मरुत्सुन्दरी चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं तमीडे। स्फुरन्निष्ठुरालोलपिङ्गाक्षितारम्